నమస్తే. మానవుడే మహనీయుడు, మనిషే దేవుడు, సత్యమేవ జయతే. పార్టీ రహితంగా, కులరహితంగా, మతరహితంగా, ప్రాంతరహితంగా కార్యకర్తలందరూ ఆలోచించాల్సిన సమయం, అవగాహన చేసుకోవాల్సిన సమయం, ఐక్యంగా ఉండాల్సిన సమయం. మీరు గమనించండి, రాజకీయ పార్టీలకేమో అధికారాలు, నాయకులకేమో పదవులు, కానీ కార్యకర్తలకేమో దెబ్బలు, కేసులు. ఇది అన్ని పార్టీల్లో జరుగుతున్న విషయం. నిన్న నర్సాపేట నియోజకవర్గంలో సోషల్ మీడియా కార్యకర్త మీద అమానుషంగా మానవ దాడి చేశారు. ఏ పార్టీ వాళ్ళైనా, ఏ నాయకులైనా, ఎవరు అధికారంలో ఉన్నా ఈ మానవ దాడి అనేది అమానుష్యం. అందరూ పార్టీ రహితంగా ఖండించాల్సిన సమయం. అనంతకోటి మానవులందరూ దీన్ని ముక్తకంఠంతో ఖండించాలి. మానవ దాడి చేయటం అనేది తప్పు. కాకపోతే విచిత్రం ఏంటంటే, దీని మీద గోపిరెడ్డి మాట్లాడటం అనేది ఇంకా విచిత్రంగా ఉంది. ఆయన పొద్దున్న లెగిస్తే తన సొంత పార్టీ కార్యకర్తల మీద హత్య గాయించటం, హత్యాయత్నాలు చేయించటం, దాడులు చేయించటం, అక్రమ కేసులు పెట్టించటం, ఆ కిరాయి రవిడీలందరినీ తన కారులో వేసుకొని తిప్పడం. ఈరోజు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారు, ఇన్ని కష్టాలు పడుతున్నారంటే దానికి కారణం నువ్వు కాదా గోపిరెడ్డి? ఆలోచించుకో.